ఒక గింజ నాటి 100 గింజలు పండించేవాడు. మట్టిని తన స్వేదంతో బంగారంగా మార్చేవాడు. ఆకలితో మండే ప్రపంచానికి అన్నం పెట్టేవాడు. ఆత్మహత్యల ఉరికొయ్యలకు వేలాడడమేమిటి? 68 ఏళ్ల స్వతంత్ర్య భారతంలో రైతు తప్ప సృజించేవాడు మరెవడైనా ఆత్మహత్య చేసుకున్న దాఖలాలున్నాయా? ఇంత పెద్ద ప్రపంచంలో రోజు ఏదో ఓ మూల అన్నదాత అనాథలా నేల కొరుగుతున్న పట్టించుకోని జాతిని ఏమని పిలవాలి? రైతుకు పాలకుల నుంచి ప్రజల నుంచి ఏమాత్రం అండదొరకని ఈ విషాదకర పరిస్థితుల్లో కేవలం రైతు మాత్రమే సాటి రైతుకు తోడుగా నిలబడతాడు. తన అనుభవాల్ని మరో 10 మందికి స్ఫూర్తిగా అందిస్తాడు. అలా తన ఆలోచనల్ని అనుభవాల్ని ఎంతోమంది రైతులకు పంచి ప్రగతి మార్గంలో నడిపిస్తున్న అభ్యుదయ రైతు రామారావు. రామారావుతో మాట్లాడుతుంటే మట్టితో మాట్లాడినట్టే ఉంటుంది. తొలకరి చినుకు మట్టిని తాకిన తొలి క్షణం గుప్పున లేచే పరిమళంలా ఉంటుంది. విత్తనం కళ్ల ముందే నేలను చీల్చుకొని పైకి లేచి మనల్ని పలకరించినట్టు తడిగా ఉంటుంది. ఖమ్మం జిల్లా కోయచలకకు చెందిన రైతు రామారావు మొదట రసాయనిక వ్యవసాయమే చేశారు. ఆ తరువాత ఆరోగ్య ఆర్థిక భద్రత కరవడంతో రామారావు సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేశారు. రసాయన వ్యవసాయంతో మామూలుగా మా గతం నుంచి మా నాన్న వాళ్ళు చేసుకుంటూ వచ్చింది రసాయన వ్యవసాయమే. అంటే మామూలుగా డిఏపి, యూరియాలు, పొటాషులు వాడుకుంటూ పైన కెమికల్స్ వాడుకుంటూ చేసుకుంటూ వచ్చేది. అయితే నేను కూడా ఫస్ట్లో అదే చేసుకుంటూ వచ్చాను. అయితే దానివల్ల ఇప్పుడు చాలలో మిరపలో కానీ పత్తిలో, అప్పుడు పత్తి, మిరప, మొక్కజొన్న, వేరుశనగ లాంటివి వేసేవాళ్ళం. అప్పుడు ఏమైందంటే మిరపలో ఎక్కువ వైరస్లు రావడం, తెగుళ్ళు ఎక్కువ రావడం, కానీ పత్తిలో కానీ ఎక్కువ పురుగు రావడం, దోమ రావడం, సకింగ్ బాగా విపరీతంగా వచ్చేది. ఆ రసాయన వ్యవసాయం చేయడం వల్ల మందులు కొట్టినప్పుడల్లా హెల్త్కి కూడా చాలా ఇబ్బందికరంగా అనిపించేది. దానివల్ల ఒక తిరుపతిలో ఒక 4 సంవత్సరాల క్రితం ఒక పాలేకర్ గారు ఒక సేంద్రియ వ్యవసాయం మీద ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తే దానికి నేను ఒక వారం రోజులు వెళ్ళడం జరిగింది నేర్చుకోవడానికి. రసాయన వ్యవసాయం వల్ల ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే మనం యూరియా, పొటాషు, డిఏపి వేయటం వల్ల మొక్కలో తీపిదనం పెరిగి పురుగులకి అనుకూలంగా, అంటే పురుగులు దాడి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది, అంటే ఎక్కువ లొంగిపోతున్నాయి. దానివల్ల మళ్ళీ మనం స్ప్రేయింగ్ చేయాల్సి వస్తుంది. స్ప్రేయింగ్లు చేయటం వల్ల మళ్ళీ ఖర్చు పెరిగిపోతుంది. దీనివల్ల రకరకాల రైతుకు నష్టం జరుగుతుంది. నాకు నష్టం అనిపించింది. మా సిస్టంలో ఏంటంటే పశువుల ఎరువు ఎక్కువ పోస్తాను. ఎకరానికి 5 ట్రిప్పులు 5 ట్రాక్టర్లు పశువుల ఎరువు వేస్తాను. దుక్కి మంచిగా తయారు చేసి బెడ్ వేసుకొని తర్వాత వీలున్న, అంటే కొన్ని పంటలలో బొప్పాయి లాంటివి కానీ, దోస లాంటివి కానీ, తర్వాత మామూలుగా బీర, కాకర లాంటి వాటిల్లో, టమాటా లాంటి వాళ్ళల్లో మల్చింగ్ సిస్టమ్ అమలు చేస్తున్నాం. మిగతా అంటే బోడకాకర లాంటి వాటికి అవసరం లేదు. ఎందుకంటే చెట్టు మొత్తం కమ్మిన తర్వాత అది ఆటోమేటిక్గా అది కలుపుని రానివ్వదు. ఆ సిస్టమ్ చేసుకుంటూ మళ్ళీ ప్రతి వారానికి ఒకసారి మేము ఆయిల్స్, అంటే మామూలుగా మనం తీసుకునే ఆయిల్స్నే దాంట్లో ఒక ఎమన్షన్ ఆయిల్ అనేసి కలిపేసి మా ఆయిల్స్ని మొక్కకు పంపించడం జరుగుతుంది. అలాగే పెట్టుబడి కూడా మేము ఇంతకుముందు ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి 15 నుంచి 20 కట్టల మందు వాడేవాళ్ళం, విపరీతంగా మందులు వాడేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుందంటే మాకు ఒక వారానికి 2 లీటర్ల ఆయిల్, 1 లీటర్ ఆయిల్ స్ప్రే చేయడానికి, ఒక ½ లీటర్ ఆయిల్ స్ప్రే చేయడానికి అవుతుంది. అంటే 2.5 లీటర్లు అవుతుంది. యావరేజ్ని చూసుకున్న ఒక 500. నెల మీద 4 సార్లు వాడుకుంటే ఒక 2000తో ఒక పంటని మనం తీయడానికి అవకాశం ఉంది. అంటే 2000 అంటే ఒక 3 నెలలు 4 నెలల్లో మొత్తం మీద ఒక 10,000 తోటి మనం పంటను తీసుకోవడానికి
అవకాశం ఉందన్నమాట దీంట్లో. అదే మనం డ్రిప్ ఫర్టిలైజర్ కానీ లేకపోతే మామూలుగా డిఏపి యూరియాలు వేయటం వల్ల ఎక్కువ ఖర్చు వస్తుంది. దీనివల్ల ఖర్చు తగ్గిపోతుంది. అలాగే రోగాలు కూడా మొక్కకు వచ్చే ముడతలు కానీ వైరస్లు కానీ బాగా తగ్గడానికి అవకాశం ఉంది. అంటే గత 3 సంవత్సరాల నుంచి ఈ విధానం పాటిస్తున్నాం. దానివల్ల చాలా వరకు తగ్గిపోయింది. అంటే ఇంకా 4-5 నెలల్లో కంప్లీట్గా 100% సేంద్రియంలోకి వద్దామనే ఆలోచనతో అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాం. రామారావు కూరగాయల సాగు ద్వారా తన సేద్యాన్ని లాభసాటిగా మార్చుకున్నారు. కూరగాయల రైతులకు మంచి ఆదాయాన్నందించే ఆగాకరకాయలో రామారావు అద్భుతమైన దిగుబడులు సాధిస్తున్నారు. మేము గత 4 సంవత్సరాల నుండి మేము ఈ ఆగాకర సాగు మొదలుపెట్టాం. అయితే ఫస్ట్లో ఈ విత్తనాలు ఎక్కడ దొరికేవి కావు. అయితే మేము అక్కడ రాజమండ్రి దగ్గర ఒక విలేజ్లో కొంచెం అంటే ఒక 1/4 ఎకరాన్ని తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాం. గింజలతోనే డెవలప్ చేసుకుంటూ వచ్చాం. అయితే ఇదేంటంటే ఇది మామూలుగా ఏప్రిల్ లాస్ట్లో మే ఫస్ట్ వీక్లో వేసే పంట ఇది. అంటే తొలకరిలో ఇది మొలుస్తుంటుంది ఇది. అయితే జూలై లాస్ట్ నుంచి కాయలు కోతకు వస్తుంటాయి. అయితే ఇదేంటంటే ఇది మామూలుగా అడవులలో పండే పంట ఇది. మార్కెట్లో కూడా ఇది ఎక్కువ రైతులు పండించడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి విత్తనాలు దొరికినా కానీ దాని సాగు విధానాలు తెలియక ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో ఈ సంవత్సరం 280 రూపాయలు కిలో ఖమ్మం మార్కెట్లో అమ్మింది. అయితే ఇప్పుడు వచ్చేసి 60 రూపాయలు 70 రూపాయలు అట్లా హోల్సేల్ మార్కెట్లో 60 రూపాయలు అమ్ముతుంది ఇప్పుడు. అయితే ఇది ఏంటంటే కూర ఆహారం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ప్లస్ దిగుబడి కూడా ఎకరానికి ఒక 30 క్వింటాలు 40 క్వింటాలు మంచి సాగు చేస్తే వస్తుంది. అయితే దీన్ని మేము ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం డెవలప్ చేసుకుంటూ ఆ విత్తనాన్ని ఇప్పుడు 2.5 ఎకరాల్లో సాగు చేస్తున్నాం. మాకు దీని మీద ఎంత లేదన్నా ఖర్చులన్నీ పోను కూడా ఎకరానికి 1,50,000 రూపాయలు మిగులుతాయండి, ప్రతి సంవత్సరం మిగులుతాయి. మీరు చూస్తున్న స్ప్రింక్లర్ కూడా అంటే ఇది మొలవటం చాలా ఇబ్బంది ఉంది దీంట్లో. ఈ పంట పండించేటప్పుడు ఏమైందంటే మొలిపీయటం చాలా కష్టమైన పని. ఇది ఒక 100 గింజలు పెడితే దీంట్లో ఒక 30% 40% మొలుస్తాయి. మళ్ళీ దాంట్లో కూడా ఎక్కువ మొగ మొక్కలే ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వర్షాలు కనుక లేట్ అయ్యి ఏమన్నా అట్లా వర్షాలు కనుక లేట్ అయితే కనుక మొలవటం చాలా లేట్ అవుతుంటుంది. ఇది మళ్ళీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు నవంబర్ లాస్ట్ వరకు ఇది పంట వస్తుంది. తర్వాత ఇది నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంటుంది. అయితే దీన్ని కొత్తగా వేసే రైతులు బండియాలంటే కనుక అంటే కొంత విత్తనాలు తీసుకొని కొంచెం డెవలప్ చేసుకుంటూ పోవటమే మంచి పద్ధతి ఇది. అయితే మేము ఈ సంవత్సరం ఏం చేసామంటే మాకు లాస్ట్ ఇయర్ వర్షాలు సరిగా పడక మాకు ఎప్పుడో జూన్ లాస్ట్లో జూలైలో అట్లా పలసగా మొలిచినాయి. ఆ సిస్టాన్ని వర్షం కృత్రిమంగా కురిపించడం కోసం ఈ స్ప్రింక్లర్ని మామూలుగా భూమి మీద ఉండే స్ప్రింక్లర్ని పైన డ్రిప్ సిస్టమ్ అంతా ఏర్పాటు చేసి ఈ స్ప్రింక్లర్ ద్వారా ఈ సంవత్సరం మొలిపించడం జరిగింది. దానివల్ల ఏమందంటే జూన్లోనే మాకు మే లాస్ట్ వరకు మొలవటం జరిగింది. జూలై 2nd వీక్ నుంచి మాకు కాయలు స్టార్ట్ అయినాయి. అందుకోసం ఏంటంటే రైతులు కొత్తగా వేసేవాళ్ళు తప్పకుండా కొద్ది మొత్తంలో దాన్ని ప్రయత్నం చేసుకుంటా వస్తే ఇది మంచి మార్కెట్ బాగా ఉంది. దీనికి మేమేం చేస్తామంటే మామూలుగా దీనికి కంప్లీట్గా ఆయిల్స్ ఇస్తున్నాం అండి. దీనికి ఈ పంటలో 1 గ్రాము కూడా యూరియా కానీ డిఏపి కానీ ఇవ్వట్లేదు, కంప్లీట్గా బంద్ చేసాం. అంటే మామూలుగా ప్రతి వారం ఆయిల్స్ ఇవ్వడం, తర్వాత పైన స్ప్రేయింగ్లుగా మామూలుగా ఇవి ఆయిల్స్ స్ప్రే చేస్తున్నాం. అంటే మాకు దిగుబడులు కూడా పర్లేదు. అంటే రసాయనం కంటే ఎక్కువ కాదు కానీ దాదాపు సమానంగా మాకు దిగుబడులు వస్తున్నాయి. తినే కస్టమర్ అయితే ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశం కూడా మాకుంది. మేము చేయటంలో కాన్సెప్ట్ కూడా అదే. కూరగాయల్లో టొమాటో పంట ఒక్కోసారి రైతును పైకి లేపి మరోసారి అమాంతం కింద పడిస్తుంది. దీనిని ఎప్పుడు ఎలా సాగు చేయాలో తెలుసుకుంటే రైతులు టొమాటోలో మంచి దిగుబడి సాధించవచ్చు అంటారు రామారావు. అంటే ఒక 5-6 సంవత్సరాల నుంచి టమాటా సాగు చేస్తున్నామండి. అయితే మామూలుగా భూమి మీద వేసేవాళ్ళం, మామూలు పద్ధతిలో సాధారణంగా అందరూ రైతులు చేసే విధంగా చేసేవాళ్ళం. అయితే గత 2 సంవత్సరాల నుంచి ఈ స్టేకింగ్ పద్ధతి అంటండి, ఇది మామూలుగా విదేశాల్లో కానీ మన నుంచి ఈ పద్ధతి వచ్చింది. అయితే ఈ సిస్టంలో వల్ల ఏంటంటే మామూలుగా సాధారణంగా వేసినప్పుడు 5 నుంచి 10-15 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఈ సిస్టంలో ఏంటంటే ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఎలా అంటే ఇది కాయ భూమి మీద ఆనదు, చెట్టు అంతా పైకి వస్తుంటుంది కాబట్టి ప్రతి కొమ్మని పైకి కట్టుకుంటూ పోతాం కాబట్టి దానికి గాలి సరైన వెలుతురు అన్నీ ఉండటం వలన
మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. అలాగే క్వాలిటీ కూడా కాయ మీద మచ్చ కానీ ఎటువంటి లేకుండా కాయ నీట్గా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే దిగుబడి మాకు గత సంవత్సరంలో అయితే 1 ఎకరానికి 60 టన్నులు తీసామండి. ఈ సంవత్సరం కూడా అంటే ఈ సంవత్సరం కొంచెం ఎండలు ఎక్కువ ఉండటం వల్ల కొంచెం తేడా ఉంది. అయితే రేపు మళ్ళీ చలి తిరిగిన తర్వాత మామూలుగా వస్తుంది అనుకుంటున్నాం. దిగుబడులు విపరీతమైన అంటే ఒక 50 నుంచి 100 టన్నుల వరకు సరైన యాజమాన్యం సరైన వాతావరణం ఉంటే మాత్రం 50 నుంచి 100 టన్నుల వరకు తీయడానికి అవకాశం ఉంది. యావరేజ్న ఒక 5 రూపాయలు వేసుకున్నా కానీ ఒక 2.5 లక్షల రూపాయలు, ఇది ఒక 50 టన్నులు తీసినా 2.5 లక్షల రూపాయలు వస్తాయండి. అంటే దీనికి ఖర్చు వచ్చేసి 1 ఎకరానికి 70-80 వేలు. అంటే కూలీల ఖర్చు కానీ, ఈ కర్రల ఖర్చు కానీ, తాడు కట్టడం, ఈ మెయింటెనెన్స్, తర్వాత ఈ మల్చింగ్ సిస్టమ్, వీటి వల్ల ఒక 70-80 వేలు ఖర్చు వస్తుందండి. నికరంగా 1.5 లక్షల వరకు 1 ఎకరం టమాటా మీద మిగలడానికి అవకాశం ఉంది. అయితే ఇదేంటంటే మనకి ప్రత్యేకంగా టమాటాకి రేట్ ఎప్పుడు వస్తుందంటే మామూలుగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు వరకు మంచి టమాటాకి రేట్ ఉంటుంది. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి దానివల్ల ఎక్కువ రోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఎక్కువ రైతులు వేయకపోవడం, అలాగే రోగాలు కూడా ఎక్కువ రావడం జరుగుతుంది కింద వేయటం వల్ల. అదే భూమి ఇట్లా మామూలుగా ఈ సిస్టంలో మల్చింగ్, డ్రిప్పు, తర్వాత ఈ స్టేకింగ్ సిస్టంలో మొక్క తట్టుకునే కెపాసిటీ ఉండి ఖచ్చితంగా కాయడానికి అవకాశం ఉంది. దానివల్ల ఎక్కువ దిగుబడి రావడం కానీ ఎక్కువ మార్కెట్లో ఎక్కువ ప్రైస్ వస్తుందండి. రైతులు ఎప్పుడైనా మనం పంటలు సాగు చేసేటప్పుడు ఆపోజిట్ టైంలో అంటే అననుకూల టైంలో అంటే మామూలుగా పండే టైంలో కాకుండా ఎక్కువ మార్కెట్లో ఎప్పుడు ఏ రేట్ ఎక్కువ ఉంటుందో చూసుకొని దాన్ని వేయటం వల్ల ఎక్కువ మార్కెట్ ప్రైస్ వచ్చి రైతులు లాభసాటిగా వ్యవసాయం చేసుకో. రైతు సొంత విత్తనం వృద్ధి చేసుకోగలిగితే కంపెనీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. రైతులు ఇవాళ సొంత విత్తనాన్ని వదిలి హైబ్రిడ్ విత్తనాల కోసం పరుగులు పెడుతున్నారు. ఇది పరోక్షంగా రైతును ప్రమాదంలోకి నెడుతుందంటున్నారు రామారావు. రైతులకు ప్రధానమైన సమస్య ఏంటంటే విత్తనాలు. అయితే గత 10 సంవత్సరాల నుంచి రైతులు కంప్లీట్గా హైబ్రిడ్ రకాల మీద ప్రైవేట్ కంపెనీల మీద ఆధారపడాల్సి వస్తుంది. దానివల్ల ఏమైందంటే మన విత్తనం మన చేతుల్లో లేదు. ఈరోజు కంపెనీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేటుకి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పిన రేటుకి కొనాల్సి వస్తుంది. ప్రధానమైన సమస్య ఏంటంటే హైబ్రిడ్కి నాటుకి ప్రధానమైన సమస్య ఏంటంటే హైబ్రిడ్ వాడటం వలన ఇప్పుడు ఐసీయూలో పెట్టిన పేషెంట్ని ఎట్లా జాగ్రత్త చూసుకోవాలి ఒక డాక్టర్ గారు, మరి పంటను కూడా హైబ్రిడ్ టమాటా వేయనియండి, హైబ్రిడ్ మిరప వేయనియండి, హైబ్రిడ్ ఏ పంట పత్తి వేయనియండి, దాన్ని ప్రతి క్షణం కాపాడుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఆ మొక్క పద్ధతి ఏంటంటే అది వేసిన దగ్గర నుంచి విపరీతమైన ఆహారం తీసుకుంటుంది మొక్క. అది విపరీతమైన ఆహారం తీసుకోవడం వల్లనే అది ఎక్కువ పంట రావడానికి అవకాశం ఉంది. విపరీతమైన ఆహారం కోసం ఏంటంటే రైతులు విపరీతమైన కెమికల్ వాడటం వల్ల విపరీతంగా దానికి రోగనిరోధక శక్తి తక్కువ ఉండటం వల్ల దానికి ఎక్కువ స్ప్రేయింగ్లు చేయడం వల్ల ఈ సమస్య అంతా రావడం జరుగుతుంది. అదే నాటు రకాలు, అదే దేశవాళీ రకాలలో మొక్క మామూలు కొంచెం ఆహారం తీసుకునైనా మామూలుగా పంట ఇస్తుంది. మేము గత సంవత్సరంలో మేము దేశవాళీ అంటే నల్లగొండలో ఎక్కువ ఫేమస్ అయిన దేశవాళీ దోసకాయ రకం, అంటే వెనకట జొన్న చాలల్లో పెట్టే దోస రకం, అది మామూలుగా అది నిల్వ సామర్థ్యం చాలా ఎక్కువ ఎన్ని రోజులు అంటే కనీసం 7-8 నెలలు కూడా వెనకట మామూలుగా పైన ఇంట్లో కట్టుకుని ఎండాకాలం వచ్చిన తర్వాత తినేవాళ్ళు అనమాట. ఆ రకాన్ని మేము తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ మేము వేస్తే కనీసం 16 నుంచి 17 టన్నులు 1 ఎకరానికి తీసాం. అంటే ఇప్పుడు హైబ్రిడ్ కనుక మనం మల్చింగ్ వేసి డ్రిప్ వేసి ఒక సిస్టమేటిక్గా చేయగలిగితే దేశవాళీ రకాల్లో విపరీతమైన దిగుబడులు రావడానికి అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే తినే వాళ్ళకు కూడా ఈ హైబ్రిడ్ తినటం వల్ల ఇది ఎక్కువ మందులు కొట్టడం వల్ల కొన్ని మందులు కనీసం 15-20 రోజులు, నెల రోజులు కూడా పనిచేసే మందులు ఈరోజు మార్కెట్లో ఉన్నాయి. అది రైతు ఏం చేస్తాడంటే పంటకి చీడ పట్టిందని, పురుగు పట్టిందని ఆ మందు వాడి 1 రోజుకో 2 రోజులకో తీసుకొచ్చి మార్కెట్లో ఇవ్వటం వల్ల అది తిన్న వినియోగదారులు ఈరోజు ఇవాళ మామూలుగా మొన్న ప్రపంచ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తంలో 90% మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నారు. అయితే మన రాష్ట్రంలో చూసుకుంటే, మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇప్పుడు అంటే భారతదేశంలో లాస్ట్ సంవత్సరం 4.5 లక్షల మంది క్యాన్సర్తో చనిపోయారు. రాబోయే దశాబ్దంలో ప్రతి 3లో ఒకరు షుగర్ రావడానికి అవకాశం ఉందని మొన్న ప్రపంచ బ్యాంక్ చెప్పింది. అంటే ఈ పరిస్థితి అన్నిటికీ కారణం ఏంటంటే హైబ్రిడ్ అని నేను అంటున్నా. 100% హైబ్రిడ్ తినటం వల్లనే ఈ జబ్బులన్నీ కారణం. అంటే ఆ హైబ్రిడ్ ఫుడ్ మన బాడీకి సెట్ కావట్లేదని నేను అనుకుంటున్నా, నా పర్సనల్ అభిప్రాయం. అది సెట్ కాకనే లేకపోతే షుగర్ రావటం ఏంది.
రైతు ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే చివరికి దళారుల చేతిలో మోసపోతున్నాడు. దీని నుంచి రైతు బయటపడాలంటే స్వంతంగా మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. రైతు దగ్గర 5 రూపాయలు కొనే టమాటాని కస్టమర్ కాడికి వచ్చేసరికి 20 రూపాయలు అవుతుంది. అంటే ఈ 15 రూపాయలు మధ్య దళారు తింటున్నా. అంటే సంవత్సరం మొత్తం ఎండనక వాననక ఎన్ని కష్టాలు పడి పండించిన రైతుకి దక్కకుండా 15 రూపాయలు దళారికి దక్కి 5 రూపాయలకు రైతు దక్కింది. ఈ 5 రూపాయల్లోనే రైతు కూలీలని, మందులని, పెట్టుబడులని అన్నీ తీసుకోవడం వల్ల రైతుకి గిట్టుబాటు కావట్లేదు. ప్రధానమైన నష్టం జరిగేది మొత్తం మార్కెటింగ్లోనే. ఇదే ప్రధాన సమస్య. రైతుకి ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటుందంటే బ్యాంక్ అప్పు లేదనో లేకపోతే ఏదైనా మాట్లాడుతున్నారు. ఒక 20 సంవత్సరాల గతంలోకి పోతే బ్యాంకులలోంచి రైతు ఎవరు అప్పు తీసుకోలేదు. ఈరోజు బ్యాంకులు అప్పు లేదంటే రైతు మేము పండించే పంటకి మాకు సరైన గిట్టుబాటు ధర ఉంటే మేమే బ్యాంకుకి ఇస్తాం, గవర్నమెంట్కి కూడా రైతే ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ ఏమవుతుందంటే పంట గిట్టుబాటు కాక మామూలు లివింగ్ కాస్ట్ అంటే రైతు పెట్టుబడి అంటే మామూలుగా రైతు వ్యవసాయానికి పెట్టుబడే కాకుండా ఆయన బతకడానికి కావాల్సిన పెట్టుబడి, పిల్లగాళ్ళ చదువులకు కానీ ప్రతిదానికి పెట్టుబడి పెరిగిపోయింది, విపరీతంగా పెరిగిపోయింది. గవర్నమెంట్ అది కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ చేయట్లా ఆ కంట్రోల్. అంటే ఇప్పుడు మా పిల్లగాళ్ళు చదివించుకోవాలంటే బయట అందరితో పాటు చదివించుకోవాలంటే లక్షలు వేలు ఖర్చులు అవుతున్నాయి. అదే ఒక మందు కట్ట కొనాలంటే లాస్ట్ ఇయర్ ఉన్న కలుపు మందు 1050 ఉంటే ఈరోజు 1600 రూపాయలు అయింది. గవర్నమెంటు కొన్ని పంటల రేట్లు చూస్తే నాకు సిగ్గు అవుతుంది. నాకు నిజంగా వరి మీద 50 రూపాయలు రేటు పెంచింది సపోర్టింగ్ ప్రైస్ సెంట్రల్ గవర్నమెంట్. పెసల మీద 10 రూపాయలు పెంచింది. అంటే చెరుకు మీద 50 రూపాయలు పెంచింది. అంటే రైతు పండించే పంట మీద పంట ఖర్చు ఎంత అవుతుంది, అమ్ముకుంటే వచ్చేదంతా. ఒక కార్మికుడు లేకపోతే ఒక ఉద్యోగస్తుడు ఈ సంవత్సరం ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఎంత 30%, 42% వాళ్ళకి జీతాలు పెంచారు. ఒక రైతు పెట్టుబడి విపరీతంగా పెరిగిపోతున్నా కానీ అది కంట్రోల్ చేయని వాళ్ళు రైతు పంటను మాత్రం ఈ రేటుకి అమ్మాలని చెప్పి ధరలు ఫిక్స్ చేసి ఒకవేళ ఎప్పుడైనా ధర పెరిగినప్పుడు దాన్ని ధర తగ్గించడానికి చేసి విదేశాలకు పంపించకుండా చేసి అంటే రైతుని ఎన్ని తీరులుగా ఇబ్బంది పెట్టాలనో అన్ని తీరులుగా ఇబ్బంది పెట్టుకుంటే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే బ్యాంకులు అప్పు ఇవ్వట్లేదు లేకపోతే ఇంకేదో కారణాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది మామూలుగా అందరూ మాట్లాడుతున్నారు. మామూలుగా రైతు అంటే గత 20 సంవత్సరాల ముందు సొంత విత్తనం ఉండేది రైతుకి. మామూలుగా అతని చేలో బండే విత్తనాలనే మళ్ళీ మంచి విత్తనాలు మంచి చూసుకొని రైతు విత్తనం కట్టుకునేవాడు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక రైతు 10 ఎకరాల రైతు వ్యవసాయం స్టార్ట్ చేయాలంటే కనీసం మినిమం 1 లక్ష రూపాయలు లేనిది వ్యవసాయం అసలుకి స్టార్ట్ కాని పరిస్థితి వచ్చింది. ఏమైందంటే మా సొంతంగా విత్తనాలు, సొంతంగా మామూలుగా పశువులు ఎరువు, మామూలుగా మా సొంత పనులు చేసుకునే రైతు ఈరోజు విత్తనాలు కానించి మందులు కానించి ప్రతిదీ కొనుక్కొచ్చి పెట్టడం వల్ల రైతులకు ఎక్కువ నష్టపోవడం జరుగుతుంది. అదే ప్రధానంగా రైతులు పెట్టుబడి పెరిగి గిట్టుబాటు ధర కాక రైతులు నష్టాలు వస్తున్నాయి. ఈ నష్టాలు పోవాలంటే సరైన ధర కల్పించాలి. లేకపోతే ప్రభుత్వమే మొత్తం పంటను కొని వినియోగదారుడు డైరెక్ట్గా ఇచ్చే ఏర్పాటుని అట్లా చేయగలిగితే తప్ప ఈ సమస్యకి పరిష్కారం లేదు. రసాయనిక వ్యవసాయం వల్ల అన్ని రకాలుగా నష్టపోయిన రామారావు సేంద్రియ వ్యవసాయంలో చాలా ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయిల్స్ ట్రీట్మెంట్ని తన క్షేత్రంలో ఉపయోగిస్తున్నారు. మాకు సొంతంగా 12 ఎకరాలు ఉంది. దాంతోపాటు ఒక 7 ఎకరాలు కౌలుకు తీసుకొని చేస్తాను. దాంట్లో మేము కంప్లీట్గా గతంలో మామూలుగా రసాయన వ్యవసాయం చేసేవాళ్ళం. ఇప్పుడు ఒక 3 ఇయర్స్ నుంచి మేము సంగారెడ్డిలో పొన్నుస్వామి గారు అని ఒక ఆదర్శ రైతు ఉన్నారు. ఆయన గారు ఈ సిస్టాన్ని కనిపెట్టారంటే ఒక మనిషికి ఒక దెబ్బ తగిలితే రక్తం ఎట్లా ఎక్కిస్తారో ఏ మొక్కకు కావాల్సిన ఆహారం అదే మొక్క గింజల్లో తయారు చేసి పెట్టుకుంటుంది. కాబట్టి దాన్నే ఆయిల్ని తీసేసి దాన్ని డెల్యూట్ చేసి అదే మొక్కకి ఇచ్చేస్తే మొక్క కష్టపడకుండా డైరెక్ట్గా ఆహారం తీసుకోవడానికి అవకాశం ఉంది అనే విధానాన్ని ఆయన కనిపెట్టారు. దాన్ని మేము గత 3 సంవత్సరాల నుంచి మేము దాన్ని ఫాలో అవుతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే రైతుకు పెట్టుబడులు తగ్గటమే కాకుండా పంటలు కూడా మంచి దిగుబడులు రావటం, అలాగే రోగనిరోధక శక్తి ఉండటం, మళ్ళీ కాయ సామర్థ్యం ఉండటం, అంటే కాయ నిల్వ సామర్థ్యం ఉండటం, దిగుబడులు ఎక్కువ రావటం లాంటివి జరుగుతున్నాయి. అందువల్లనే మేము ఆయిల్ వ్యవసాయం చేయడం జరుగుతుంది. అలాగే దీంతోపాటు మేము కొంతమంది రైతులకి నిమ్మలో దానిమ్మలో కొంత ప్రయోగం చేపించడం జరిగింది. నిమ్మలో డబుల్ దిగుబడి వచ్చింది. 1 గ్రాము మందు వేయకుండా నిమ్మలో డబుల్ దిగుబడి వచ్చింది. దానిమ్మలో కూడా ఈ సంవత్సరం స్టార్ట్ చేసాం. దానిమ్మలో కూడా మంచి దిగుబడి వస్తుంది, బాగుంది. మామూలు రసాయన వ్యవసాయం కంటే పాలేకర్ గారి సిస్టమ్ కంటే కూడా ఇది బాగుంది అంటున్నారు. అయితే పాలేకర్ గారి సిస్టమ్కి వెళ్ళే ముందు అంటే అది ఒక 3 ఇయర్స్ ఆగాలి. కాబట్టి అంటే సరైన దిగుబడులు రావడానికి 3 సంవత్సరాలు ఆగాల్సి వస్తుంది. ఆ దిగుబడులు వచ్చేదాకా రైతు ఖర్చులు ఇవన్నీ తగ్గవు. కాబట్టి
సేంద్రియ వ్యవసాయంలో పాలేకర్ గారి సిస్టంలో పోయే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆయిల్ సిస్టంలోకి పోయి ఆయిల్ సిస్టమ్ ద్వారా భూమిని కానీ మామూలుగా రైతు ఆదాయాన్ని నిలకడగా ఉంచుకొని తర్వాత కంప్లీట్గా దాన్ని చేసుకుంటూ పోతే మాత్రం అద్భుతమైన దిగుబడి వస్తాయి. మా చాలా కూడా విపరీతమైన వానపాములు ఉన్నాయి, మీకు చూపెడతాం. నేను విపరీతమైన వానపాములు, లక్షల కోట్ల వానపాములు విపరీతంగా ఉన్నాయి. అంటే ఆయిల్ వాడటం వల్ల ఈ ఆయిల్ కూడా వానపాముకి మంచి ఆహారం. ఇది దానివల్ల భూమి కూడా మెత్తబడి అంటే గుల్లబారి మంచి దిగుబడులు రావడానికి అవకాశం. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవపోసన పట్టిన రామారావు చేస్తోన్న ప్రయత్నాలు ఎంతోమంది రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ప్రతి రైతు ఇదే పద్ధతిలో వ్యవసాయం చేయగలిగితే స్వయం సమృద్ధంగా తయారై అన్నదాత ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఆ రోజు మనకు చాలా దగ్గరలోనే ఉండాలని, రైతు పెదాలపై చిరునవ్వు కలకాలం నిలవాలని కోరుకుందాం.